శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం. దర్శన్ బెయిల్ రద్దుకి కారణం ఏంటండి? ఇప్పుడు అతను బెయిల్‌కి అర్హమైన నేరం కాదు చేసింది. బెయిల్ ఇవ్వటానికి వీలు లేనంత నేరం చేశాడు అని చెప్పి కోర్టు నమ్మిందండి. అది ఇంకా పూర్తి ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. ఈ ఛార్జ్ షీట్ వేయకుండా ముందే గనక వీళ్ళని రిలీజ్ చేస్తే వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలని తారుమారు చేస్తారనే ఉద్దేశంతో ఇట్లాంటి కొంచెం పెద్ద క్రైమ్స్ చేసినప్పుడు, హీనియస్ క్రైమ్స్, అమానుషమైన క్రైమ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని వీళ్ళు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉండటమే కరెక్టు అని చెప్పి వాళ్ళకి బెయిల్ ఇవ్వరు. ఆ కారణంగా అతనికి బెయిల్ ఇవ్వకూడదు లెక్క అయితే. కానీ వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళారు. అతనికి బెయిల్ ఇస్తే మేము విచారణ చేయలేము, మేము ఛార్జ్ షీట్ వేయలేము అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు అసలు ఎవరండి బాబు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది అని చెప్పి చాలా సీరియస్గా వ్యాఖ్యానం చేశారు. చేసి బెయిల్ రద్దు చేసి తక్షణం అరెస్ట్ చేయండి అన్నారు. ఎవరెవరిని? దర్శన్ని, A1ని, A2ని, A3ని. A1 ఎవరంటే పవిత్ర గౌడ, A2 దర్శన్, A3 వాళ్ళ సెక్రటరీ. ఈ ముగ్గురు పారిపోయారు. అసలు నిజంగా వీళ్ళకి ఏదైనా చట్టం మీద గౌరవం ఉంటే వీళ్ళు వచ్చి వాళ్ళ బెయిల్ రద్దయింది అని తెలియగానే పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావాలి లెక్క ప్రకారం. వీళ్ళు అలా సరెండర్ కాకోకుండా పోలీసులు చెప్తే కూడా సరెండర్ కాకపోతే చివరికి పవిత్ర గౌడని వాళ్ళ ఇంట్లోనూ, దర్శన్ ఏమో తన మొదటి భార్య విజయలక్ష్మి ఇంట్లోనూ, వాళ్ళ అసిస్టెంట్నేమో ఇంకో చోట ఎక్కడో అరెస్ట్ చేసి ముగ్గురిని మళ్ళీ జైలుకి పంపించారు. అయితే ఇక్కడ నాకు కొంచెం కంపరంగా అనిపించిన విషయము, మింగుడుపడని విషయము ఏంటి అంటే, క్రైము హీనియస్ క్రైమే, నో డౌట్. కోర్టు కూడా నమ్మింది. కానీ నీ భర్త ఎంత భర్త అయితే మటుకు ఇప్పటికి ఎన్నోసార్లు ఈ భర్తతోటి నీకు ఇబ్బందులు తలెత్తితే, ఎంతోమంది రాజీ చేస్తే, నువ్వు ఫ్యామిలీ కోర్టులో కేసులు పెడితే, ఒకప్పుడు ఎప్పుడో పాత రోజుల్లో కూడా అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే అతనితో సినిమాలు తీస్తున్న వాళ్ళు ఏం చేశారు అంటే ఈమెను కొంచెం బతిమలాడుకున్నారు. అమ్మ అతనికి మేము కొంచెం బుద్ధి చెప్తాము, నువ్వు కొంచెం సహకరించు, కేసు విత్డ్రా చేసుకో, అతను రాకపోతే మా సినిమాలన్నీ ఆగిపోతాయి అంటే ఆమె అట్లాగే కేసు వాపస్ తీసుకుంది. అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చినా సరే అతను యథాతథంగా ఈమెను కొట్టడము, నానా ఇబ్బందులు పెట్టడము చేస్తూ ఉన్నాడు ఈ విజయలక్ష్మిని. చేస్తూ ఉంటే ఇంకా ఆ తర్వాత ఈ పవిత్ర గౌడతోటి వివాహేతర సంబంధాన్ని, సహజీవనాన్ని కొనసాగించటం అతను. ఈ విషయంలో దర్శన్ యొక్క అభిమాని ఒక అతను, కుమారస్వామి అనే అతను, నీ వల్లే మా బాసు బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నాడు, అందరూ తిట్టుకుంటున్నారు, నువ్వు ఎలాంటి దానివి, పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నావు, అది ఇది అని చెప్పి ఆ కుమారస్వామి అన్నతను తప్పంతా ఆవిడది అన్నట్లుగా అతను ఆమెకి మెయిల్స్ పెట్టడము, ఆమె మీద సోషల్ మీడియాలో దరిద్రంగా పోస్టులు పెట్టడము, నీకు భర్తే కావాలంటే చెప్పు నేనున్నాను, అంతేగాని మా అని అతను ఒక లిమిట్ దాటే ప్రవర్తించాడు కుమారస్వామి కూడా. అయితే దానికి అతని పైన కేసు పెట్టొచ్చు, వీళ్ళు కేసు పెట్టొచ్చు అతని మీద. ఎవరు? ఈ పవిత్ర గౌడ కేసు పెట్టొచ్చు. కానీ ఆమె ఎందుకు కేసు పెట్టలేదు? ఆమె సహజీవనం విషయం ఆమె తప్పు ఆమె చెప్పుకున్నట్టు అవుతుంది కదా పోలీస్ స్టేషన్లో. విడాకులు ఇవ్వని అతనితోటి సహజీవనం చేయడానికి లేదు రూల్ ప్రకారం. అందుకని ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టకుండా, చట్టం ద్వారా శిక్షించకుండా ఏం చేసింది, ఇతన్ని ఎగదోసింది బాగా దర్శన్ని. దర్శన్ ఏం చేశాడు, ఇంకా మిగతా తనకి అభిమాన సంఘాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడగట్టుకొని అతను తీసుకొచ్చి చంపారు, భయంకరంగా చంపారు. ఆ చంపటం కూడా ఎట్లా అంటే, పవిత్ర గౌడ అక్కడ ఉండి వాళ్ళు కొడుతుంటే ఈవిడ ఆనందించి ఈవిడ కూడా కొట్టి
అతను చచ్చిపోయేటట్లు చేసింది అనేది అభియోగం. ఇది మొత్తం వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో దరిద్రం ఎలా జరుగుతుంది అంటే, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరి మెడకి వాళ్ళే ఊరేసుకుంటున్నారు సెల్ ఫోన్ తోటి. రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసి మళ్ళీ తర్వాత చూసుకుని సంతోషించాలని కావచ్చు. అది దొరికింది. అది దొరకకపోతే వీళ్ళకున్న పలుకుబడికి, వీళ్ళకున్న డబ్బుకి వీళ్ళు ఎలాగోలా ఎస్కేప్ అయ్యి ఉండేవాళ్ళు. వీళ్ళు ఎస్కేప్ అవ్వటానికి వీలు లేకోకుండా వీళ్ళ కాళ్ళకి వీళ్ళే సంఖ్యలు వేసేసుకుంటే ఇంత జరిగిన తర్వాత ఆ విజయలక్ష్మి ఇతనికి ఆశ్రయం ఇచ్చింది చూశారు. అది నాకు వండర్గా ఉంది. ఈ దేశంలో మహిళలు తాళిబొట్టుకి ఎంత విలువిస్తారో, పసుపు కుంకుమలకి ఎంత, పాతివ్రత్యానికి ఎంత విలువిస్తారో నాకు అర్థమైంది. మారాడని చెప్పుంటాడు. సరే, నటించాడు అంటారు, అంతే కదా మరి. ఏదైనా సరే అతను నేరస్తుడని తెలుసు. అవును, నేరస్తులకి ఆశ్రయం ఇవ్వకూడదు కదా, అంటే దొంగలకి నీళ్లు మోసినట్టే కదా. పైగా నీకెంత అన్యాయం చేశాడు. పైగా చాలా ప్యాథటిక్ స్టోరీ అండి విజయలక్ష్మి కూడా. ఎందుకంటే అసలు విజయలక్ష్మి ఫాదర్ లేకపోతే దర్శన్ లేడు. వాళ్ళ నాన్న మొత్తుకున్నాడు, వద్దమ్మా, వద్దు 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 అంటే మొత్తుకుంటే వినకుండా వాడిని పెళ్లి చేసుకుంది. వాడికి ఒక కొడుకు, అమ్మాయి, వీళ్ళిద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. సరే, ఇలాంటి విచిత్రాలు సినిమాల్లోనే కాదులేండి, బయట కూడా ఇట్లాగే జరుగుతున్నాయి, అది వేరే విషయం. ఏది ఏమైనా దర్శన్కి అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థ కూడానండి, నేను సజీవంగా ఉన్నాను, నేను న్యాయంగానే ఉన్నాను అని న్యాయదేవత కూడా, కోర్టులు ఇవన్నీ కూడా అప్పుడప్పుడు నిరూపించుకుంటూ ఉంటాయి. దానిలో భాగంగా వీళ్ళ బెయిల్ రద్దు అవటాన్ని మనం చూడొచ్చు. ఒక రకంగా మనకి కాస్త ఒక నమ్మకం కలుగుతుంది, ఒక ధైర్యం వస్తుంది, కోర్టుల మీద ఒక నమ్మకం వస్తుంది, అప్పుడు మనకు కలుగుతుంది అనమాట. నిరాశ లేకపోకుండా నమ్మకం వస్తుంది. అలాగే ఇప్పుడు నిన్న కూడా రాహుల్ గాంధీ వాళ్ళు వేసిన పిటిషన్కి సానుకూలమైన తీర్పు వచ్చింది. ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకి, అమ్మయ్య, న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు కాకపోతే కొన్నిసార్లైనా న్యాయం కోసం ఉంది, న్యాయాన్ని బతికిస్తుంది న్యాయ వ్యవస్థ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇలా వీళ్ళ బెయిల్ రద్దు అవటం వల్ల ఎవరైనా ఇట్లాంటి క్రైమ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అంత పెద్ద దర్శన్, ఆమెకి సుమలత సపోర్టు ఆ దర్శన్కి. ఇవాళ కన్నడ ప్రొడ్యూసర్సు, కన్నడ డైరెక్టర్సు అందరూ కూడా ఇప్పుడు సినిమాలు కొన్ని ఆగిపోయినాయి దర్శన్ లేక. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ నట్టేట్లో మునిగినట్లే. మరి ఛార్జ్షీట్ ఏమన్నా ఫాస్ట్గా వేసి, ఛార్జ్షీట్ వేసిన తర్వాత అయినా వీళ్ళకి బెయిల్ దొరుకుతుందేమో చూడాలి. కానీ కేసు ఇంత జటిలంగా ఉన్నప్పుడు ఈ విచారణ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నడిచింది అనుకోండి, ఉన్నంతలో కర్ణాటక కోర్టులు బాగుంటాయి. మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో 60 రోజుల్లో డిస్పోజ్ చేయాలనేది ఉంటుంది. ఏది డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఖచ్చితంగా చేస్తారు. మహిళా కమిషన్ చాలా బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో కూడా కర్ణాటకకి వెళ్ళి స్టడీ చేసేవాళ్ళం మేము. అక్కడ మహిళలకు సంబంధించిన కేసులు కావచ్చు, మహిళా కమిషను కావచ్చు, ఇట్లా అన్నీ మేము స్టడీ చేసేవాళ్ళం. దేశంలో ఎక్కడా లేదు అట్లాంటి పరిస్థితి. కర్ణాటక చాలా సీరియస్గా ఫాలో అవుతుంది ఆ విషయంలో. అలాగే ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉన్నాయి, మహిళలకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా కర్ణాటకలో. అందుకని ఏంటంటే కర్ణాటకకి పోలీస్ కూడా, కోర్టు ఇదంతా బాగా సమర్థవంతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎప్పటికి వీళ్ళు బయటకు వస్తారో తెలియదు. కానీ ఇలా చేస్తే ఏమవుద్దంటేనండి, ఎవరన్నా ఇలా చెయ్యాలి అనుకుంటే, అమ్మో దర్శన్ లాంటి వాడే వెళ్ళాడు, మనం కూడా లోపలికి వెళ్తామేమో, ఈ ఆలోచనే కావాలి, ఈ అవగాహనే కావాలి సమాజంలో. అందుకే మనం ఇక్కడ కూడా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోక్సో కేసులు ఇట్లాంటి వాటిలో మనం ఏం చెప్తున్నామంటే 60 రోజుల లోపల 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయండి, సంవత్సరం లోపల విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయండి. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి, ఆ శిక్ష గురించి మళ్ళీ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఇప్పుడు సమాజంలో అవేర్నెస్ వస్తుంది. ఈ కేసులో కూడా అలా వచ్చిందని అనుకోవచ్చు. దర్శన్ వాళ్ళు చేసిన దానికి, పవిత్ర గౌడ దర్శన్ చేసిన దానికి వాళ్ళు ఎన్నో నేరాలు చేశారు వాళ్ళు.
ఒక రకంగా భార్యకి విడాకులు ఇవ్వకుండా సహజీవనం చేయటం కూడా నేరమే. ఆ నేరమే కాకుండా ఇలా మనుషుల్ని హత్య చేయడం దగ్గర నుంచి ఇవన్నీ ఈ ఈ ఈ చర్యలన్నీ దుందుడుకు చర్యలన్నీ చేసినందుకు వాళ్ళల్లో మరి పశ్చాత్తాపం రావాలని ఈ కేసు చూసి వేరే వాళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్పి కోరుకుందాం.